జూలై 18పై ఏపీ రాజకీయాల్లో చర్చలు. జూనియర్ ఎన్టీఆర్ బిగ్ అనౌన్స్మెంట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూలై 18 తేదీ చుట్టూ గత కొద్ది రోజులుగా విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు మరోసారి రాజకీయ వర్గాలు, సోషల్ మీడియా వేదికల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమాన సంఘాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో ఈ కార్యక్రమం కేవలం సామాజిక సేవకే పరిమితమా, లేక భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ ప్రచారంపై జూనియర్ ఎన్టీఆర్ లేదా ఆయన అధికారిక బృందం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారాన్ని అధికారికంగా నిర్ధారించిన విషయంగా కాకుండా సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలుగానే పరిగణించాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. అధికారిక స్పష్టత వచ్చే వరకు ఈ వార్తలపై తుది నిర్ణయాలకు రావడం సరికాదని వారి అభిప్రాయపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాలు కొత్త అంశం కాదు. 2009 సాధారణ ఎన్నికల సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన ప్రత్యేకమైన ప్రసంగ శైలి, యువతను ఆకట్టుకునే మాట తీరుతో పార్టీ ప్రచారానికి విశేష స్పందన తీసుకొచ్చారు. ఆ ఎన్నికల ప్రచారంలో ఆయన కీలక పాత్ర పోషించారని అప్పటి రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఎన్నికల ప్రచారం ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఆయన జీవితంలో కీలక మలుపుగా నిలిచింది. ఆ ఘటన అనంతరం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ తన సినీ ప్రయాణంపైనే పూర్తి దృష్టి సారించారు. వరుస విజయాలతో తెలుగు సినీ పరిశ్రమలో అగ్రస్థానాన్ని అందుకున్న ఆయన అనంతరం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై తరచూ ప్రచారం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన భేటీ, పలువురు జాతీయ నాయకులతో సమావేశాలు వంటి పరిణామాల తర్వాత ఈ చర్చలు మరింత వేగం పుంజుకున్నాయి. అయితే ఈ సమావేశాలను రాజకీయ ప్రవేశానికి సంకేతంగా భావించేలా ఎలాంటి అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడలేదు. ప్రస్తుతం జూలై 18 తేదీపై జరుగుతున్న ప్రచారం కూడా ఇదే తరహాలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అభిమాన సంఘాల సమన్వయం, సేవా కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై అధికారిక సమాచారం వెలువడే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అధికారిక ప్రకటన వస్తేనే ఈ ప్రచారానికి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలపై వినిపిస్తున్న వార్తలు ఊహాగానాలుగానే మిగిలే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.